శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 14వ అధ్యాయము గురుని లక్షణము నుండి 2వ కందార్థము క్రమ సంఖ్య 222. 12 అక్షరములు గల సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే 16 అక్షరములు గల అది ఎట్టిదో తెలిసెనేని అతడే సద్గురుడు. ఇవి రెండెరుగా అతడేడి గురుడు. మొదటిది పరిపూర్ణమును తెల్పు ఎరుకాను తదనంతరపుది బోధను చేయు నివి తెలిసి అతడే సద్గురుడు. ఇవి రెండెరుగా నతడేడి గురుడు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 14వ అధ్యాయము గురుని లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 222. క్రిందటి కందార్థంలో పరిపూర్ణము ఎరుకల గురించి శిష్యునకు ఎంత మాత్రము సందేహము లేకుండగా, అంటే తను ఆశ్రయించిన శిష్యునకు ఎంత మాత్రము సందేహము లేకుండా గురుమూర్తి దయతో ఎంతో ప్రేమతో చక్కగా రెండింటిని తెలియపరచి, ఆ తర్వాత ఎరుకను చక్కగా విడిపించే గురుడు మేలైన గురుడు. ఈ నా మాటని మనసుకు సరిపోయినా లేదా అంటూ ఆ విధంగా గురు సర్వభౌముని సేవ భయభక్తులతో నిర్ణయంగా చేసినచో ఆ శిష్యుడు తప్పక జయమందగలడు, అంటే జన్మరహితుడు కాగలడు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 14వ అధ్యాయము గురుని లక్షణములో 2వ కందార్థము, అంటే క్రమ సంఖ్య 222. గురుని నిర్ణయముల గురించి తెలియజేస్తున్నారు. 12 అక్షరములు గల సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే 16 అక్షరములు గల అది ఎట్టిదో తెలిసెనేని అతడే సద్గురుడు. ఇవి రెండెరుగా నతడేడి గురుడు. మొదటిది పరిపూర్ణమును తెల్పు ఎరుకాను తదనంతరపుది బోధను చేయు నివి తెలిసి నతడే సద్గురుడు. ఇవి రెండెరుగా నతడేటి గురుడు. శిష్య,
12 అక్షరములు గల, అంటే 12 అక్షరములతో కూడిన ద్వాదశి. 12 అక్షరములు గల అనగా 12 అక్షరములతో కూడిన ద్వాదశి. సధమల అంటే అత్యంత శ్రేష్టమైన, అమల అనగా మలిన రహితమైన, మంత్రార్థము అనగా అస్వథాసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మము. ఇక్కడ అత్యంత శ్రేష్టమైనది, మలిన రహితమైనది ఆ మంత్రార్థము ఏది అనగా అస్వథాసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే. మలినము లేనిది, అంటే నేను లేనిది. అందుకే భ్రాంతిరహిత శ్లోకములో యదానాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయ అంటాడు. నేను ఎప్పుడు లేక ఉన్నదో అది శుద్ధం కనుక స్వతఃసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మము. అట్టి మంత్రార్థము ఎరిగి అంటే గుర్తించి, ఎలా గుర్తిస్తాము? సద్గురు కృపచే. సద్గురు కృపచే కాకుండా గురువు అనుగ్రహముచే కాకుండా నువ్వు స్వయంగా తెలుసుకోవాలైనా తెలుసుకోలేవు. ఎంతటి వారికైనా ఎంతటి పండితునికైనా సాధ్యము కాదు సద్గురు కృపచే లేకపోతే. కనుక ఆ స్వతా అంటే మలిన రహితమైన మంత్రార్థము అంటే ద్వాదశిని స్వతఃసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మము ఎరిగి గుర్తించి, అంటే ఎలా గుర్తించాలి? సద్గురు కృపచే అంటే గురువు అనుగ్రహముచే గుర్తించి, ఇక 16 అక్షరములు గల, ఆ 16 అక్షరములతో కూడినది ఏది? షోడశి. ఈ 16 అక్షరములతో కూడిన షోడశి యొక్క అది ఎట్టిదో, అమూలము లేని గుర్తెరిగే శరీరము ఎటువంటిదో తెలిసెనేని అంటే గుర్తింపజేసిన వాడు అతడే సద్గురుడు. శిష్యునకు ఈ రెండింటి యొక్క ద్వాదశి షోడశి మంత్రార్థమును ఏ గురుడైతే తెలుసుకొని తెలియచేస్తాడో, తెలిసెనేని అంటే ఏంటి అంటే ఆ గురుమూర్తి తెలిసిన వారైతే ఆ శిష్యునకు కూడా గుర్తింపజేసిన వాడవుతాడు, అతడు సద్గురుడు. అట్లు కాకుండా మంత్రము ఆ చెవులో మంత్రములు చెప్పినంత మాత్రమున కాదు. అట్టి వాణిని సద్గురు అనే శబ్దముచ్చి చెప్పబడును. అట్లు కాకుండా చెవులో ఒక మంత్రాలు మాత్రము విడిచిపెట్టి ఆ మంత్రము మంత్రార్థమును తానే ఎరగకనే ఏదో పుస్తకాలలో చదివి లేకపోతే గురువు చేత చెప్పించుకొని వాటి వివరణమును కూడా తెలుసుకోకుండా ఇతర శిష్యులకు చెప్పనేని అంటే ఇవి రెండెరుగా ద్వాదశి షోడశి మంత్రార్థము మంత్ర రహస్యము ఎరుగని వాడు అతడేటి గురుడు? అటువంటి గురుడు కాడు. బాగుగా దృఢపరుచుకున్న మీదట గురువను శబ్దమిక మిగిలి ఉండదు, అహంకారం ఉండదు, మాట ఉండదు. శబ్దం అంటే పలుకు, పలుకు అంటే మాట, మాట అంటే ఓంకారం, ఓంకారం అంటే ఎరుక. మళ్ళీ బాగుగా గురుమూర్తి ద్వారా విచారించుకున్న తర్వాత తాను తెలుసుకుని మళ్ళీ శిష్యుడికి తెలియని చేసిన తర్వాత గురువను శబ్దం ఇక మిగిలి ఉండదు.
అంటే పరంపరగా వచ్చు క్రమములో గురుముఖత అంటే అత్యంత శ్రేష్టమైన మలినరహితమైన ఆ 12 అక్షరముల ద్వాదశాక్షరి ఈ ఉత్తబట్ట బయలేమి లేదు అను మంత్రభావమును చక్కగా తెలుసుకొని, మంత్రభావమును అంటే మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము, ఆ 12 అక్షరముల ద్వాదశాక్షరి ఈ ఉత్తబట్ట బయలు ఏమి లేదంటే సరిపోదు. మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము ఎరిగిన వాడై ఉండాలి. అట్లు ఆ మంత్ర భావమును చక్కగా తెలుసుకొని ఇక తదుపరి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అను 16 అక్షరములతో కూడిన ఆ షోడశాక్షరి మంత్రభావము కల ఎరుక ఎట్టిదో తెలిసిన వాడు మాత్రమే సద్గురువు. ఈ రెండు ఏ రెండు? పరిపూర్ణము, ఎరుక ఎరిగిన వాడు. ఈ రెండింటిని పరిపూర్ణమును ఎరుకలను ఎరిగిన వాడు అంటే ద్వాదశి షోడశి మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము ఎరిగిన వాడు గురుడు. అట్లు కాకపోతే ఇవి ఎరగని వాడు గురుడు కాలేడు. కాబట్టి తెలిసిన వాడు బాగా దృఢపరచుకున్న మీదట ఇక గురువను శబ్దం ఇక మిగిలి ఉండదు. కనుక మొదటి పరిపూర్ణము తెలుపు, మొదటి వాక్యము తాను లేకపోతూ ఉన్న పరిపూర్ణమును సూచించును. ఎరుకను తదనంతరపిది బోధను చేయును. ఆ తర్వాత షోడశి వాక్యము ద్వారా ఎరుక లేకపోయిన విధానమును, ఈ రెండింటిని తెలిసిన అతడే సద్గురుడు. ఈ క్రమమంతయు స్పష్టముగా దృఢపరుచుకున్న వాడే సద్గురువుగా చెప్పబడుచున్నాడు. అంటే ఇక్కడ ఏం తెలియబడుతుంది మనకి? మొదటి మంత్రము పరిపూర్ణ పరబ్రహ్మమును, రెండవ మంత్రము షోడశాక్షరి అను ఎరుకను, ఈ రెండింటిని తెలియపరచు. ఈ రెండు మంత్రములు గురుకృపచే వస్తునిచ్చే పూర్వకముగా మరి మంత్రభావమును అంటే మంత్ర కీలకము, ఆ మంత్ర రహస్యము ఎరిగి వస్తునిశ్చయం గలవాడు మాత్రమే సద్గురుడు. ఇవి ఎరగని వారు గురువులు కాజాలరు. ఇది నిశ్చయము సుమి అంటూ మనకు ఈ గురుని లక్షణములో 221 ఈ 222 కందార్థముల ద్వారా గురుని యొక్క లక్షణములు ఎలా ఉండాలో మనకు ఈ 2 కందార్థముల ద్వారా చక్కగా తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.